హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి సబ్బాత్కి వచ్చేసిన మీ అందరికీ యెహోవా మెస్సియా నామములో సబ్బాత్ షలోం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. మరణమైన తర్వాత నరులు బతుకుదురా? అలాగుండి నీడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. హల్లెలూయా. మరి బ్రదర్ వాసన ప్రార్థనతో మనం వాక్య భాగంలోకి వెళ్దాం. సర్వశక్తిమంతుడవైన తండ్రి, పరిశుద్ధాత్ముడా, మా ఎలోహిం అదోనై ఎలీషద్దాయ్, అత్యున్నతమైన సింహాసనాసీనుడవై పరలోక దైవమై అయ్యా పరిశుద్ధ దూతల సమక్షములో కొనియాడబడుతున్న మా రక్షక, మా విమోచక, మా యెహోవా మెస్సియా, మీరు ఏర్పాటు చేసిన పరిశుద్ధ విశ్రాంతి దినమున మీ పాద సన్నిధికి వచ్చి అయ్యా మీ శరణు జొచ్చి మీ ఆశ్రయము కోరి మీ ముఖదర్శనము చేసుకునే భాగ్యము అల్పులమైన మాకు మీరు దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా విశ్రాంతి దినమున మీ బిడ్డలతో సహవాసము చేయడానికి, అయ్యా మీరు మాట్లాడడానికి తండ్రి మీ మాట సెలవిచ్చిన ప్రకారము నాయన మా జీవితాలను సరిచేయడానికి, మమ్మల్ని ఆదరించడానికి, మమ్మల్ని ఓదార్చడానికి, మమ్మల్ని స్వస్థపరచడానికి, మమ్మల్ని బలపరచడానికి ప్రత్యేకపరిచిన ఈ దినమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అయ్యా ఇటు దినములలో నాయన మీ బిడ్డలను మరుగుపరుచుకొని అయ్యా మీ మాటల మకరందాన్ని తండ్రి మీ బిడ్డలకు తెలియపరచి అయ్యా వాక్యం అనే ఖడ్గము చేత మాలో ఉన్నటువంటి పాపములను కడిగివేసి మీ అగ్ని జ్వాలలలో తండ్రి మా దోషములను కాల్చివేసి మీ పరిశుద్ధతను మాకు ధరింపచేసి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ దినమున్న తండ్రి నాయన తమ్ముడు అశోక్ను మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడబోయే మీ మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అట్టి వాక్యము మా పాదములకు దీపముగా అయా అనారోగ్యానికి తండ్రి మాకు ఆరోగ్యమునిచ్చేటువంటి విధముగా మా పాపమును కడిగి వేసుకొని మా హృదయము శుద్ధి చేసుకొని మీ వాక్యము అట్టి హృదయములో నింపుకొని మా జీవితాలు సరిచేసుకొని మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించినట్లు మీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించుమని మరి ఒకసారి తండ్రి తమ్ముని మీ పరిశుద్ధాత్మ హస్తములకు అప్పగించుకుంటూ మీ జ్ఞానాత్మ చేత మీరు నింపి నడిపించుమని, మీ పరిశుద్ధాత్మ సన్నిధి తోడుగా ఉంచుమని వినిచున్న మాకు, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలకు అయ్యా మీ జ్ఞానాత్మ దయచేసి మీ పరిశుద్ధతను స్వతంత్రించుకుంటకు తండ్రి మమ్మల్ని నిలబెట్టుకొనుమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 14 యోబు గ్రంథము. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? మరి యోబు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటుండంటే మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అని పక్కకు ఏం చేశాడంటే క్వశ్చన్ మార్క్ ఉంది, ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. బతుకుతారా మరణమైన తర్వాత? మరణించిన తర్వాత బతుకుతారా నరులు? చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ఎవరైనా చదవండి. ఆయన నాకు బోధించు నాతో ఇట్లనెను, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనిమ్ము, నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. చాలమ్మా.
హల్లెలూయా. ఏమంటాడు? ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను పరమతండ్రి బోధించుచు మరి సల్మోన్ గారితో, రాజైన సల్మోన్ గారితో అన్నాడంట. ఏమన్నాడంట? నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనినడలా నీవు బ్రతుకుదువు. హల్లెలూయా. నరులు మరణమైన తర్వాత బ్రతుకుతారా? ఆయన ఆజ్ఞలు పాటించిన వాళ్ళు ఎవరు? మొదటి నుంచి ఆదాము తప్పటి నుంచి మళ్ళీ ఆజ్ఞలు పాటించుకుంటూ వస్తారు లేదా? అబ్రహాం ఆజ్ఞలు పాటించిండా లేదా? పాటించిండు లేదా? మోషే పాటించిండా? పాటించిండు. ఏలియా పాటించిండా? పాటించిండు. ఒకసారి పాటించిండో లేదో చూడాలన్నా పాటించని ఖచ్చితంగా చెప్తారు. ఆదికాండం 26వ అధ్యాయంలో చూస్తే ఉంటాడు. అబ్రహాము నా ఆజ్ఞలన్నీ ఏమంటాడు? పాటించను అంటాడు. మోసే చెప్పడమే కాకుండా ఆజ్ఞలు కూడా పాటించు. ఇట్లా ఆజ్ఞలు పాటించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విశ్వాసులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేదా రాజులు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ బ్రతికినరా? వాళ్ళందరూ బ్రతికి ఉన్నారా? బ్రతికినరా అంటే ఇప్పుడు సుమారుగా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు సుమారుగా 5,000 సంవత్సరాలు అయిపోయింది. 6,000 సంవత్సరాల్లో ఉన్నారు కదా. మరి ఎవరు బ్రతికినట్ల మాత్రము లేదా? ఉన్నారా? ఈ తోరాలు చూస్తే మాత్రము ఎవరు బ్రతికినట్లా లేరు. ఎవరు బ్రతికి ఉన్నారన్నట్లు కూడా ఇక్కడ లేదు. ప్రవక్తల గ్రంథాలు కానీ వాళ్ళు బ్రతికినరు, ఉన్నారు, వాళ్ళు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మేము చూసినాము అన్న దాఖలు లేవు. ఎక్కడ? ఆది కాండము నుంచి మాలాకి గ్రంథం వరకు, ఆది కాండం నుంచి మాలాకి గ్రంథం వరకు ఎక్కడ కూడా వాళ్ళు మరణించిన తర్వాత తిరిగి లేచి వాళ్ళు భూమి మీద సంచరించినట్లు, భూమి మీద కొన్ని రోజులు నివాసము చేసినట్లు ఎక్కడ లేదు. ఏ ప్రవక్తలు కానీ, మోషే కూడా గొప్ప ప్రవక్త, కానీ అట్లా ఉన్నదా ఎక్కడన్నా? ఎక్కడ లేదు కదా. కానీ నరులకు సాధ్యమా మరణించి తిరిగి లేవడము? నరునికి సాధ్యమా మరణించి తిరిగి లేవడము? అసాధ్యము లేదా? చూడండి, యోబు గ్రంథము 4వ అధ్యాయం 14వ అధ్యాయము 12వ వచనము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 14వ అధ్యాయం. నీవు ఈ సమయమందు 14-12 వారు అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవలేరు, ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. నరులు ఏమవుతాయంట? నరులు పండుకొని తిరిగి లేవలేరు, ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. ఎవరైనా లేపుతారా మీరు? ఎవ్వరు లేపలేరు. మనుషులు ఎవరు లేపలేరు. కానీ ఏ ప్రవక్త కూడా లేపలేడు. ప్రవక్త లేపుతాడా? చనిపోయిన వారిని లేపడము ప్రవక్తతో కూడా అసాధ్యము. ప్రవక్తనే లేవడు కదా. ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు. ఆయన ఏ ప్రవక్తనైనా లేచిండా? ప్రవక్తలు లేవలేరు చనిపోయి, రాజులు లేవలేరు చనిపోయి, యాజకులు లేవలేరు చనిపోయి. వాళ్ళు మరణించి తిరిగి లేవలేదు. ఎందుకంటే నరులకు అసాధ్యమైన పని. ప్రవక్తలైనా, రాజులైనా, యాజకులైనా, విశ్వాసులైనా వాళ్ళు మరణించి తిరిగి లేవడము అసాధ్యమైన పని. వారి చేతిలో లేదు, వారి చేతిలో లేదు. కానీ మనుషులందరికీ మరణించి తిరిగి బతుకుతూ కూడా బాగుండే అనే ఆలోచన ఉంటుంది. మనుషులందరికీ ఇంకా కొన్ని రోజులు బ్రతకాలనే ఆలోచన ఉంటుంది లేదా? తొందరగా చనిపోవాలనే ఆలోచన ఉండదు వాళ్ళకి. ఇంకా కొన్ని రోజులు, ఇంకా కొన్ని సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం, 80 సంవత్సరాలు అయినాక కూడా
ఇంకో సంవత్సరం బతికితే బాగుండే, లేదా ఇంకొక మన్మన్ పెళ్ళి చూస్తే బాగుండే. మన్మన్ పెళ్ళి అయిపోతుంది, మునుమన్ పెళ్ళి కూడా చూస్తే బాగుండే. అంటే మానవుని ఆశ, నరుని ఆశ, మనిషి యొక్క ఆశ కదా. కానీ అది సాధ్యమవుతుందా? కానీ కొందరికి సాధ్యమవుతుంది. మన్మన్ల పెళ్లి చూసిన వాళ్ళు ఉన్నారు, మునుమన్మన్ల పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, ఉన్నారా లేదా? సాధ్యమవుతుంది అది. కానీ కొందరు సొంత కుమారుల పెళ్లి చూడని వారు కూడా ఉన్నారు లేదా? అది అంటే జననము మరణము మనుషుల వశములో లేదు. డాక్టర్లు అంటారు, అయ్యా ఈయన 3 రోజులు కూడా బతకడం కష్టం అంటారు, కానీ ఆయన 3 సంవత్సరాల దాకా బతుకుతాడు. హల్లెలూయా. డాక్టర్ల చేతిలో లేదు లేదా? అయ్యా అయిపోయింది, ఈయన 3 సంవత్సరాల దాకా బతకొచ్చు చెప్పలేమంటే ఆయన 30 సంవత్సరాల దాకా బతుకుతాడు. ఆ పిల్లోడు ఎప్పటిదాకా 30 సంవత్సరాల దాకా బతుకుతాడు. అట్లా బతికిన వాళ్ళు ఉన్నారా లేదా? కానీ మనిషికి ఏంటంటే ఇంక బతుకుతే బాగుండే, ఇంకా బ్రతుకుతే బాగుండే అని అంటాడు. కానీ ఎట్లా బతకాలే అని ఆలోచన చేయరు వాళ్ళు. మొత్తం మీద బతకాలి. ఎందుకు బతకాలి? నేను అడుగుతుంటా, నాకు తెలిసిన వాళ్ళు కానీ కొత్తగా పరిచయం, అదే నువ్వు ఎందుకు బతుకుతున్నావు అంట. ఎందుకు బతుకుతున్నావు? అందరూ బతుకుతున్నావు, నేను బతుకుతున్నా అంటారు. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంట. అరే ఏం క్వశ్చన్ వేస్తున్నావు అన్నా, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్ళి అయింది అంటే పెళ్ళి అయింది అంటాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నాడు కదా. అంటే ఎందుకు పెళ్లి చేసుకుంటానా? అందరు చేసుకుంటారు, నేను చేసుకుంటున్నా. అంటే మనుషుల జ్ఞానము ఏ పాటిది అంటే, వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకుంటారో వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకు తెలియదు. కానీ మనిషికి బ్రతకాలని ఆశ, మనిషికి బ్రతకాలని ఆశ ఉంది, కానీ ఎందుకు బ్రతకాలనో తెలియదు. కానీ బ్రతకాలంటే చాలా కష్టం లేదా భూమి మీద? 1 లీటర్ వాటర్ బాటిల్ ఎంత ఉంది ఇప్పుడు? 10,000 ఉంది. 1 లీటర్ వాటర్ బాటిల్ ఎంత? 10,000 ఉంది. 1 లీటర్ వాటర్ బాటిల్ 20,000 ఉంది, 60,000 ఉంది. మీకు తెలుసా? మనము 20 రూపాయలు పెట్టి కొనడానికే ఎంటాడు ముందుకు వేస్తాం. కానీ 10,000 లీటర్ బాటిల్ కొనుక్కొని వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళని క్వశ్చన్ వేసినాం అనుకో, వాళ్ళకు బతకాలని చాలా ఆశ. ఎందుకంటే 10,000 లీటర్ బాటిల్ కానీ 60,000 లీటర్ బాటిల్ కానీ 1,00,000 పైన ఉన్నది. 1 లీటర్ బాటిల్ మనకు తెలియదు, కానీ 1,00,000 పైన ఉన్నది. 1 లీటర్ అంటే వాళ్ళు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు? ఎందుకు ఆ లీటర్ బాటిల్ తాగుతున్నారంటే, నేను ఇంకా బతకాలి, నేను ఇంకా బతకాలి లేదా? మనిషికి అందరికీ బతకాలి ఉంటుంది, కానీ ఎందుకు బతకాలనో ఎట్లా బతకాలనో విషయం తెలియదు. ఖాళీ బ్రతకాలి. కానీ మనిషి పరమతండ్రి పుట్టించడు కూడా ఆయన బతకనికనే, చావనికనే కాదు. చావనికనా కాదు. కానీ మనుషులందరూ ఏం చేస్తున్నారు? చనిపోతున్నారు. సృష్టించిన తర్వాత మానవుని నిర్మించాడు లేదా? కానీ సృష్టి అలాగే ఉండిపోతుంది, కానీ మానవులు మాత్రము ఒక్కొక్కరు ఏమి మరణిస్తున్నారు. కానీ సృష్టి మాత్రము అలాగే ఉంది. కానీ అబ్రహాం గారు ఏమంటున్నాడంటే, చూడండి ఒక మాట, ఆదికాండము 17వ అధ్యాయము 18వ వచనము. ఆదికాండము అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకుని అనుగ్రహించుము అని ఎలోహింతో చెప్పగా, చాలమ్మా, అబ్రహాము పరమతండ్రితో మాట్లాడుతున్నాడు. ఎలోహింతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇస్మాయేలు నీ సన్నిధిన బ్రతుకును అనుగ్రహించము అని ఎలోహింతో చెప్పగా. ఎందుకు ఇస్మాయిల్ని ఏమన్నా పరమతండ్రి చంపాలని చూస్తున్నాడా?
ఇస్మాయిల్ని పరమ తండ్రి చంపాలని ఏమన్నా చూస్తున్నాడా? ఎందుకు ఇస్మాయిల్ గారిని బతకాలని గోజాడుతున్నాడు పరమ తండ్రి దగ్గర? నేను బయట అంతా బాగానే ఉంటా, కానీ ఇక్కడికి వచ్చేసరికి భయం అవుతుంది, కొంచెం వణుకినట్లయితుంది, కాళ్ళన్నీ వణుకుతుంటాయి. ఇక్కడ నిలబడాలంటే, ఆయన సన్నిధిలో ఇక్కడ నిలబడాలంటే అది మీకు తెలియదు, నేను బాగా నిలబడ్డా అనుకుంటారు కానీ. హల్లెలూయా. అయితే అబ్రహాం గారు పరమ తండ్రితో ప్రార్థన చేస్తుండు, మనవి చేస్తుండు, అయ్యా నా కుమారుడు మరి ఇస్మాయిల్ గారు ఉన్నాడు కదా, నీ సన్నిధిలో బ్రతికించయ్యా అని మాట్లాడుతున్నాడు. అంటే బ్రతకడం చాలా ముఖ్యము కదా. అందుకే ఇప్పుడు ఆయన మనం చంపుతున్నాడు అంటే అక్కడ చంపుతలేడు, కానీ ఈయన ఏమడుగుతున్నాడు? నీ సన్నిధిలో బ్రతికించు అంటున్నాడు. హల్లెలూయా. మనుషులందరూ బతుకుతున్నారు, కానీ ఎక్కడ బతకాలి? మనము ఆయన సన్నిధిలో బ్రతకాలి. అది కోరిక ఉండాలి మనకు, ఆ తపన ఉండాలి. ఎక్కడ బతకాలి? ఆయన సన్నిధిలో బతకాలి. అందరు బతికినట్లు కాదు. అందుకే చాలామంది బతుకుతున్నారు, అయ్యా ఈయన నీ కొడుకు కాదు, నీకు ఇంకో కుమారుని ఇస్తా అంటున్నాడు. అయ్యే ఈయన నీ వారసుడు కాదు, నీకు వారసుడిని ఇస్తా, ఆ వారసుని ద్వారా నీ వాగ్దానం నెరవేరుస్తా అంటున్నాడు. అయ్యో మరి ఈయనేమైపోతాడు? ఈయన కూడా నీ సన్నిధిలో ఉండాలని వేడుకుంటున్నాడు. చూడండి, అబ్రహాం గారికి ఎంత ఆలోచన ఉంది బ్రతకాలని, లేదా ఎక్కడ బ్రతకాలంటే ఆయన సన్నిధిలో బ్రతకాలని, ఆయన కోసం బ్రతకాలని తపన అబ్రహాం గారికి ఉన్నది. అబ్రహాం బతికిందంతా, అబ్రహాం ఎక్కడి నుంచి 40 సంవత్సరాల వయసులో, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల వయసులో వాళ్ళ ఊరు నుండి బయలుదేరిండు. ఎక్కడికి బయలుదేరిండు చెప్పాలి మీరు, తెలిసింది చదవకున్నా, చెప్పినట్లుగానే ఇట్లా చెప్పినట్లు యాక్షన్ అయినా చేయాలి, లేదా ఊరు నుండి బయలుదేరిండు. ఎక్కడికి బయలుదేరిండు? కానానుకు బయలుదేరిండు. కానానుకు బయలుదేరేసరికి, లేదా ఎందుకోసం బయలుదేరిండు? ఆయన వ్యాపారం కోసమా? లేదా ఆయన కానానులో పోయి మంచిగా, లేదా మేడ మిద్దెలు కట్టుకొని జీవించుదామనా? ఎందుకు బయలుదేరిండు ఆయన? ఎందుకు బయలుదేరిండంటే తన కోసం కాదు, పరమ తండ్రి ఇచ్చిన మాట కోసం. ఇదిగో అబ్రహమా నీవు బయలుదేరన్నాడు. ఆయన ఆ ఊరు అనే ఆయన పట్టణం నుండి, ఆయన గ్రామం నుండి బయలుదేరినప్పుడు, ఇప్పుడు సుమారుగా ఆ ప్రదేశం కువైట్ ప్రాంతంలో ఉంటుంది. ఆయన అక్కడ నుంచి బయలుదేరి బబులోను వరకు వచ్చాడు. బబులోనుకు అక్కడ దూరానికి సుమారుగా 500 పైన కిలోమీటర్లు. అక్కడి నుంచి అక్కడికి వచ్చాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే ఆరానుకు వచ్చాడు. సుమారుగా అక్కడ కూడా బబులోను నుంచి ఆరాను వరకు ఎన్ని కిలోమీటర్లు? 500 పై కిలోమీటర్లు ఉంటుంది. అంటే సుమారుగా 500, 600. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 6 రోజుల ప్రయాణం నడక. అంటే రాత్రి పగలు నడిస్తే 6 రోజులు పడుతుంది అన్నమాట. అక్కడి నుంచి అక్కడి వరకు 6 రోజులు. ఆ ఆరాన్ నుంచి మళ్ళా కానానుకు వచ్చేసరికి కూడా 6 రోజులు పడుతుంది. అక్కడ నుంచి అక్కడ కూడా 500 నుంచి 600 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. అయితే ఆయన బయలుదేరమన్నప్పుడు ఆయన బయలుదేరుతూ బబులోనుకు వచ్చాడు. బబులోను నుంచి ఆరానుకు వచ్చాడు. ఆరానుకు వచ్చేసరికి ఏమైంది? అక్కడ వాళ్ళ నాయన, ఆయన తండ్రి తేరావు మృతి పొందుతాడు. ఎందుకంటే ఆయనను మాత్రమే బయలుదేరమన్నాడు ఆయన. చూడండి 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క
వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పగా. చాలా హల్లెలూయా. చూడండి, నీవు నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు. నువ్వు బంధువులను వదిలేసేయి, నీ తండ్రి ఇంటిని వదిలేసేయి, నీ ఆస్తిని వదిలేసేయి. అక్కడ ఉన్న ఆస్తిని ఉంటుందా లేదా? ఊర్లో మీకు ఆస్తి ఉన్నదా లేదా? నాకు ఉన్నది. అట్లాగే ఎవరికైనా ఊర్లో ఆస్తి ఉంటుంది, అదంతా వదిలేసిండు. తిరిగి ఆయన ఊరికి పోయిండా? తిరిగి ఆయన ఊరికి పోలేడు. ఆ ఊర్లో పొలం ఎట్లున్నదో అనేది కూడా ఆలోచన చేయలేడు. ఆ ఇంటిని వదిలేసిండు, ఆ బంధువులను అందరినీ వదిలేసి ఆయన బయలుదేరిండు. ఎందుకోసం బయలుదేరిండు? ఆయన కోసమా? ఆయన కోసమా? ఆయన మాట ఇచ్చిండు కాబట్టి, ఆయన బయలుదేరిండు. అంతే. ఇక బయలుదేరాలంటే ఎన్ని కిలోమీటర్లు, అక్కడి నుంచి ఎంత ఖర్చు అవుతుంది, లేదా ఎంత ఖర్చు అవుతుంది రావాలంటే? ఒట్టిగానే అవుతుందా? మరి మనం ఖాళీ ఎంట ముండ అవుతాం ఆయన సన్నిధికి రానికనే. కానీ ఆయన ఎంత అన్నీ వదులుకొని ఆయన కేవలం మాట ప్రకారమే, అది చూడని దేశము, ఆ దేశం ఎట్లుండో తెలియదు, కానీ ఆయన మాత్రం బయలుదేరి వచ్చిండు. బయలుదేరి వచ్చినాక మరి హ్యాపీగా సుఖంగా ఉన్నాడా? వచ్చిన వెంటనే ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఏమైనా వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు ఉంది. ఎక్కడికి? కానాను దేశం వచ్చేసరికి ఆయన వయసు 75 సంవత్సరాలు. 40 సంవత్సరాలకు బయలుదేరిండు. ఇప్పుడు ఆయన వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 35 ఇయర్స్. ఆయన ప్రయాణము, ఆయన జర్నీ ఎంత? 35 సంవత్సరాలు ప్రయాణించడానికే పట్టింది. 35 సంవత్సరాల జర్నీ. కానీ ఆయన కోసము ప్రయాణం చేస్తలేడు. ఆయన కోసము ఆయన బ్రతుకుతలేడు. ఆయన ఇచ్చిన మాట కోసం ఆయన బ్రతుకుతున్నాడు. ఆయన ఇచ్చిన మాట కోసం నువ్వు నడవంటే అయిపోయి బయలుదేరాడు. 10 కిలోమీటర్లు ఉందా, 20 కిలోమీటర్లు ఉందా అని ఆలోచన చేయలేడు. ఎన్ని వందల కిలోమీటర్లు ఉందా అని ఆలోచన చేయలేడు. ఆయన బయలుదేరిండు. అంతనే బయలుదేరి రాగానే ఏమొచ్చింది ఆయన జీవితంలో? మొట్టమొదటిగా రాగానే కరువు వచ్చేసింది. కరువు వచ్చినాక ఏమైంది చూడు. ఆయనకు ఎందుకు ఈ బాధలు? అక్కడనే ఆయన ఊళ్ళో ఉంటే పొలం ఉంటుండే, ఆయనకు సొంత పొలము అన్నీ ఉంటుండే, లేదా? కానీ ఆయన దేశం కాని దేశానికి వచ్చిండు. రాగానే కరువు వచ్చింది. కరువు వచ్చినాక ఏమైంది? ఆయన అందమైన భార్య ఏమైంది? కిడ్నాప్ చేయబడ్డది. ఫరో రాజుగారు ఆయన భార్యను ఏం చేసిండు? ఎత్తుకెళ్ళిండు. ఏం బతుకా ఇది? నేను నీ మాట విని వస్తే కరువు వచ్చినాక ఏది? నా భార్యనే ఎత్తుకపోయా. ఏం చేసిండు ఆయన? భార్యను ఎత్తుకపోతే ఏడ్చుకుంటూ కూర్చున్నాడా? బాధపడ్డా? దిగులు పడ్డా? ఆయన దిగులు పడలేడు, ఆయన బాధపడలేడు. ఆయన ఏం చేసిండు? ప్రార్థన చేసిండు అంతే, లేదా? ప్రార్థన చేసిండు. కానీ ఆయన దిగులు పడలే, బాధ. ఆయననేమో తన గుడారములో ప్రార్థన చేస్తున్నాడు, ఆమెనేమో రాజభవనములో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆమె ఎక్కడ ఉన్నదంటే రాజభవనములో ఉన్నది. ఎవరు చెప్పాలి? శారమ్మ ఎక్కడున్నదంటే రాజభవనములో ఉన్నది. అబ్రహాము గారు ఎక్కడున్నదంటే గుడారములో ఉన్నాడు. అక్కడ రాజభవనములో ఉన్నమ్మ శారమ్మ అక్కడ ప్రార్థన చేస్తున్నది, ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తున్నాడు, లేదా ఆయన వింటున్నాడు. హల్లెలూయా. వీళ్ళ ప్రార్థన ఆయన వింటున్నాడు. ఫెరో ఒకసారిగా 2 సార్లు కిడ్నాప్ అయ్యాడు. ఒకసారి అబీమెలెకు కూడా కిడ్నాప్ చేస్తాడు. ఎందుకంటే ఈమె అంత అందంగా ఉంటుంది. ఆమె రూపము ఎంత అందంగా ఉన్నదో ఆమె మనసు కూడా అంత అందంగా ఉంటుంది. హల్లెలూయా. ఆమె పైరూపము ఎంత అందంగా ఉన్నదో ఆమె మనసు కూడా అంత అందంగా ఉన్నది. ఆమె పరమ తండ్రి కోసము బయలుదేరింది. ఎందుకయ్యా మన ఊరు వదిలేసి, మన బంధువులను ఎందుకు వదిలేసి అక్కడ ఎందుకు పోదాము 1 కిలోమీటర్ అని అనలేదామె. ఎవరు? ఆయన బయలుదేరిండా, ఈమె కూడా బయలుదేరింది. ఎందుకు? వీళ్ళు బ్రతకనికనే బయలుదేరుతున్నారు, కానీ ఎందుకు బతుకుతున్నారో మనం ఆలోచిస్తే ఏమవుతుంది? ఏం బతకలేదు, ఏడా సుఖంగా లేదు, ఎన్ని సంవత్సరాలు. మనం ఏం చేస్తాము? సుఖం కావాలి. కానీ అబ్రహాం గారు సుఖం కోరతలేడు.
ఆయన మాటకు. ఎందుకంటే ఏమంటున్నాడు? బ్రతికినను. చూడు, రోమిలోకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనము. మనము బ్రతుకుటకు ఎలోహిం కోసమే బ్రతుకుచున్నాము. ఎలోహిం కోసమే బ్రతుకుచున్నాము. చనిపోయినను ఎలోహిం కోసమే చనిపోచున్నాము. ఎలోహిం కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ఎలోహిం వారమై ఉన్నాము. తాను మృతులకు సజీవులకు. చాలమ్మా, హల్లెలూయా. ఏమంటున్నాడు? మనం బ్రతికినను చనిపోయినను ఎలోహిం కోసమే బ్రతుకుచున్నామంట. మనము బ్రతికినను ఎలోహిం కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ఎలోహిం కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ఎలోహిం వారమై ఉన్నాము. హల్లెలూయా. ఈ ఆలోచన అబ్రహాములో ఉన్నది. ఈ మాట ఎవరి? మనం బ్రతికినను ఆయన కోసమే, చనిపోయినను ఆయన కోసమే, మన కోసము కాదు. మన కోసం కాదు, ఆయన కోసం. అంటే అంత దూరం ఆ సమాజం ఏది? మేము మైతాబ్ కాడ కూడా వెళ్తుంటాం సమాజానికి. ఇక్కడ నుంచి సుమారుగా 60-70 కిలోమీటర్లు ఉంటుంది, 50 ఉంటుందా సార్? ప్రతి సబ్బాతు మైతాబ్ కాడ కూడా పోతుంటాం. హల్లెలూయా. నేను పాపిని, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. మనమందరము పాపులము, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. మనల్ని నీతిమంతులుగా చేస్తున్నది ఆయన, మనము నీతిమంతులము కాదు. మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నది ఆయన, మనము పరిశుద్ధులము కాదు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయనను కలిగి ఉన్న వారంతా పరిశుద్ధంగా ఉండాలన్నది ఆయన చిత్తము. హల్లెలూయా. అందుకే అబ్రహాము గారు ఆయన ఏం ఆలోచన అంటే, నేను బ్రతికినను ఆయన కోసమే బ్రతకాలి, నేను చనిపోయినను, నేను మరణించినను ఆయన కోసమే. ఆయన వారమే బ్రతికినను, ఆయన వారమే చనిపోయాను, ఆయన వారమే. ఈ ఆలోచన ఎవరిలో ఉన్నదంటే అబ్రహాములో ఉన్నది. అందుకే కదా మరి అన్ని కిలోమీటర్ల నుంచి బయలుదేరిండు. అవునా కదా? నేను ఓను అనలేడు. ఆ దేశం చూడలే, ఏం చూడలే, నేను అంత దూరం నేను ఎందుకు పోవాలని ఆలోచన ఆయనకు రాలేదు, లేదా? కానీ ఆయనకు ఒకటే నిశ్చయించుకున్నాడు. ఎందుకు? నేను బ్రతకాలంటే ఆయన కోసమే, నేను చావాలైనా ఆయన కోసమే, నా కోసం కాదు. ఇది ఎవరికి ఉండాలి? ఈ ఆలోచన ఎవరికి ఉండాలి? అబ్రహాము గారికి మాత్రం ఉంటే సరిపోతుందా? అబ్రహాము పిల్లలందరికీ ఉండాలి. హల్లెలూయా. మనం ఎవరి పిల్లలము? అబ్రహాము పిల్లలం మనము. అవునా కదా? మీరందరూ అబ్రహాం, గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. యాషోవా మెస్సీయ నందు బాప్తిసం పొందిన మీరందరూ ఎవరు? అబ్రహాము పిల్లలే అంటాడు, లేదా? శరీర సంబంధులైన ఈసాకు పుట్టిన వాళ్ళు కాదు, ఇస్మాయేలుకు పుట్టినవారు కాదు. యాషోవా మెస్సీయ నందు బాప్తిసం పొందిన మీరందరూ అబ్రహాము పిల్లలే. మరి అబ్రహాము పిల్లలమైతే తండ్రి ఏమి చేయునో కుమారుడు అదే చేయును. మరి తండ్రి ఏం చేస్తున్నాడు? ఆయన పిల్లలమైన మనం ఏం చేయాలి? అదే చేయాలి. మన కోసం మనం బతకూడదు. ఎందుకోసం బతకాలి? ఆయన కోసం బతకాలి. కానీ మనం ఇక్కడ బతికినన్ని రోజులు ఎందుకోసం బతుకుతాము? మన కోసమే ఆలోచిస్తాం మనం, లేదా? మన కోసమే ఆలోచిస్తాం. కానీ ఆయన కోసం అని చెప్తాము, కానీ మన కోసమే బతుకుతాము. ఆయన కోసం అని చెప్తాం కానీ మన కోసమే బతుకుతాము. కానీ ఎప్పుడైతే మనము ఇక్కడ ఆయన కోసమే బతికినామనుకో, ఇక్కడ ఆయన కోసమే మరణించినామనుకో, మరణించిన కానీ తిరిగి లేస్తాం మనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 11:25. అందుకు యాశ్వా పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. మరణించిన వారు
తిరిగి బతుకుదురా? మరణించిన వారు తిరిగి బతుకుతారా? చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా అని మాత్రం అందరూ అంటున్నారు, కానీ మరణించిన వారు తిరిగి బతుకుతారా అంటే ఎవరు ఏమంటలేరు. హల్లెలూయా అంటే మీకు బతుకుతారా అనే ఆలోచన ఉందా లేదా? అరే మీరు పలకండి బ్రదర్, మరణించిన వారు. హల్లెలూయా. కానీ తోరాలో చూస్తే మాత్రము ఎక్కడ మరణించిన వారు తిరిగి బతుకుతారు అని ఉందా ఎక్కడన్నా? బతికినట్లు ఉన్నదా? కానీ ఆయన ఏమంటాడు? నేను మృతులకు ఎలోహిమును గాను, నేను సజీవులకే ఎలోహిమును అంటాడు. ఎవరు ఆయన? ఎవరికి ఎలోహిం అంట? ఆయన మృతకు ఎలోహిం కాదు, సజీవులకే ఎలోహిం అంటాడు. మరి మృతులు ఎవరు, సజీవులు ఎవరు? ఆయన ఎవరు ఎలోహిము? ఆయన చెప్పుకుంటాడు ఎవరు ఎలోహిం అని చెప్పుకుంటాడు. అరే నేను అబ్రహాము ఎలోహిముని, ఇసాకు ఎలోహిముని, యాకోబు ఎలోహిముని. అబ్రహాము, ఇసాకు, యాకోబు చనిపోయినరా బ్రతుకున్నారా? మీరు చనిపోయినరా అంటే నేను బతుకున్నారని అంట. లేరు మీరు బతుకున్నారంటే నేను చనిపోయారని అంట. అవునా కదా? నా పని ఇదే. కానీ మీరు ఏదంటలేరు, మీరు ధన్యులు. హల్లెలూయా. అయితే మనకు తోరాలో చూస్తే వాళ్ళు ఎక్కడ బ్రతుకున్నట్లు కనిపించదు. మనకు తోరా అంటే వీళ్ళు చాలామంది ఇప్పుడు కొత్తగా బయలుదేరి బోధకులు ఏంటంటే 5 కాండాలు మాత్రమే తోరా, 5 కాండాలే నమ్మాలని బయలుదేరిన వారు ఉంటారు. నువ్వు 5 కాండాలను మాత్రమే నమ్మితే, నువ్వు 5 కాండాలను మాత్రం విశ్వసిస్తే నీవు ఎందుకు ఆజ్ఞలు పాటిస్తున్నావు? మరి ఆజ్ఞలు పాటిస్తే ఎవరైనా బతుకుతారా? బతుకుతారని సెలవిస్తున్నది. మరి బ్రతికినట్లు ఎవరు లేరే, అందరూ చనిపోతున్నారు కదా. అందరూ చనిపోతున్నారు కదా. నేను సజీవులకే ఎలోహిమంటున్నాడు. మరి అబ్రహాం ఎక్కడ ఉన్నాడా? అబ్రహాం లేదు, ఇసాకు లేదు, యాకోబు లేదు, మోషే లేడు, ఏలియా లేదు. కానీ రుజువు ఆయన ఏమంటున్నాడు? యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 19వ వచనంలో ఆయన వాగ్దానము, ఆయన ప్రవచనము. యెషయా గ్రంథము 26:19. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిది, మృతులైన నీ వారు బతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. హల్లెలూయా. ఏమంటున్నాడు? మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును అంటున్నాడు. ఇది ప్రవచనం. ఇది ప్రవచనం. ఈ ప్రవచనము బయలుపరచాలంటే అది ఎవరు బయలుపరచాలి? ఆయనని బయలుపరిచిండు. ఎవరి ద్వారా? అపోస్తుల ద్వారా, ఆయన 12 మంది శిష్యుల ద్వారా. ఎవరి ద్వారా? ఆయన ఆకాశము నుండి ఆయన సన్నిధిని విడిచి భూమి మీదకి దిగివచ్చి ఆయన బోధ చేసిండు. హల్లెలూయా. ఈ ప్రవచనం ఎందుకంటే ఇక్కడ నీకు ఇక్కడ మాలాకిలోంచి ఇక్కడ లోపల చూస్తే ఎవ్వరు మృతులైన వారు బతికినట్లు లేదు. ఇది ప్రవచనం. ఇది అందరూ చనిపోయినట్లు చూపిస్తున్నది, బతికున్నట్టు లేదు. కానీ ఆయన తన సన్నిధి విరిచి దిగి వచ్చిండు. కానీ మా ఎలోహిము పుడతాడా, ఎలోహిము మరణిస్తాడా అని కొందరి ప్రశ్న. ఎలోహిము పుట్టడాన్ని నీకు ఎవరు చెప్పిండ్రు? నీ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? ఎలోహిము మరణించడాన్ని ఎవరు చెప్పిండు? నీ గ్రంథంలో ఉందా? నీకెవరన్నా చెప్పిర్రా? నువ్వెవరు ఆయన పుట్టడనడానికి? నువ్వెవరు ఆయన మరణించడానికి? ఆయనకు సమస్తము సాధ్యము. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఇష్టం అది. ఆయన భూమి మీదకి రాడు అంటాడు. ఎవరు నీకు చెప్పిండా రానని? ఆయన రానని నీకు చెప్పిండా? అంటే మనుషుల సొంత మాటలు, సొంత ఆలోచనలు. అనేక మంది రబ్బీలు బయలుదేరారు ఈ రోజుల్లో. ఒక్కొక్క రబ్బీ ఒక్కొక్క విధంగా చెప్తున్నాడు. మీకు ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చెప్పిండి. మీకు తెలిసింది, లోతు అబ్రహాం గారికి ఏమవుతాడు? అంటే వరుస
కానీ ఒక రబ్బీ అంటాడు అల్లుడు అంటాడు, ఒక రబ్బీ ఏమంటాడు అల్లుడైతుంది అంటాడు. అంటే ఇప్పుడు అందరు రబ్బీలు ఒకటే చెప్పాలి కదా. మిష్నాలో ఒకలాగుంది, కబాలలో ఒకలాగుంది, తల్ముదులో ఒకలాగుంది, బబులోను తల్ముదులో ఒకలాగుంది, యెరూషలేము తల్ముదులో మరొకలాగుంది, కబాలలో ఇంకొకలాగుంది. ఆ బోధకుడు ఇంకోలాగా చెప్తాడు, ఆ రబ్బీ ఇంకోలాగా చెప్తాడు, ఆ రబ్బీ ఇంకోలాగా చెప్తాడు. అందుకే ఏమంటాడు, నీవు ఎవరిని వెంబడించకు, నువ్వు ఎవరిని అనుసరించకు, నీ బోధకుడను నేనే. ఎవరు? ఎలోహిమే. ఆది నుండి మొదటి నుంచి బోధించేవాడు ఆయననే. అందుకే యాషమేసే అంటాడు, నీకు ఎవరు బోధకుడు ఉండకూడదు, నీ బోధకుడి నేనే. అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఒకడే బోధకుడు అంటున్నాడు, ఒకడే నీ బోధకుడు, ఆది నుంచి బోధించేవాడు ఆయననే. తోరా అంటే ఏంటిది? తోరా అంటే బోధ, ఉద్బోధ. ఆయన ప్రసంగించింది అనమాట, ఆయన తెలియజేసిన సమాచారం. ఉద్బోధ అంటారు అన్నమాట తోరా అంటే. దాన్ని ఉపదేశము. 5 కాండాలు మోషే గారికి ఉపదేశించిండు ఆయన, చరిత్ర అంతా. ఎవరు? ఆయననే. అందుకే నేనే మీ బతుకుని అంటాడు. ఆయన మాట వినకుండా ఈరోజు చాలామంది ఏం చేస్తారు రబ్బీల బోధలు, రబ్బీలను వెంబడిస్తారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వదిలేసి, పరిశుద్ధ గ్రంథాన్ని వదిలేసి రబ్బీలకు బోధలు. మేనల్లుడు అవుతాడు అంటారు. మేనల్లుడు ఎట్లా అవుతాడు? రిబికమ్మ అక్కడి నుంచి వస్తుంది, ఈయననేమో ఏం చేస్తున్నాడు? పొలంలో ఉన్నాడు. ఏం చేస్తుండే ఆయన పొలంలో? ఒక ఆయననేమో, ఒక రబ్బేమో ప్రార్థన చేస్తుండ అంటాడు, ఒక రబ్బేమో పంట పొలం ఎలాగుందో చూడనీకపోతుండ అంటాడు, ఇంకొక రబ్బే అంటాడు కూలి వాళ్ళు పని చేస్తున్నారా, ఎలాగ పని చేస్తున్నారో చూడడానికి వెళ్ళి అంటాడు. ఎవరు రబ్బి మాట వినాలి? ఇది లేఖనము ఏం చెప్తున్నది, మీ రబ్బీలు ఏం చెప్తున్నారు? అందుకే ఇటువంటిది జరుగుతుందని ఆయన ముందే చెప్పాడు. నీకు బోధకుడు అనేకుల బోధకులు అయి ఉండకూడదు. అసలు నువ్వు కూడా బోధకుడు కావు, నేనే నీకు బోధకుడిని. మన బోధకుడు ఎవరు? జనార్దన్ అన్నా, దయాకర్ అన్ననా, అశోక్ అన్ననా? ఆయన మన బోధకుడు. అది ఆయన మన బోధకుడు. ఆయన బ్రదర్స్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన కోసం వీళ్ళిద్దరినీ ఏర్పాటు చేసుకున్నాడు. మన కోసము వీళ్ళను ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఏది చెప్తే అది వినాలనా? వీళ్ళు ఏది చెప్తే అది వినాలనా? వాళ్ళు చెప్పింది లేఖనంలో ఉన్నవా లేవా అన్నది మనము పరిశీలన చెయ్యాలి. నా బోధకుడు, నా పరమ బోధకుడు చెప్పిందే వీళ్ళు బోధిస్తున్నారా లేదన్నది చూసుకునే బాధ్యత మనపై ఉన్నదన్నమాట. మనపై ఉన్నది. వాళ్ళు బోధించి ప్రతిదీ చెప్తే ఆయన అల్లుడు అంటే అల్లుడు అంటాడు, ఆయన బొమ్మడిది అంటే బొమ్మడిది అంటాడు. లేదా ఆయన క్లియర్గా లేఖనంలో చెప్పిండు ఆరాను కుమారుడు అని చెప్తున్నాడు. లేదా ఆరాను కుమారుడు అంటని చెప్తున్నాడు. ఆయన ఇంకొక రబ్బి వచ్చి లేదు అల్లుడు అంటాడు, ఇంకోటి వచ్చి బొమ్మడిది అంటాడు, ఇంకో ఆయన వచ్చి తమ్ముడు అంటాడు, ఇంకో ఆయన వచ్చి కొడుకు అంటాడు. అంటే ప్రతీది వాళ్ళకు ఇష్టం వచ్చినట్ల, వాళ్ళకు మనసుకు వచ్చినట్ల వాళ్ళు బోధిస్తున్నమాట. అందుకే అనేక మంది ఏమవుతారంటే గలిబిలిలో ఉన్నారు. లోకమంతా అనేకులను వెంబడిస్తున్నారు. యాషమేశాయ నమ్మి మళ్ళీ ఆయనను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సన్నిధిలో ఉన్నారా అంటే లేరు. కానీ ఇక్కడ మాత్రం అబ్రహాం గారు ఇస్మాయిల్ కోసము ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసము? ఈసా కోసము కాదు, ఇస్మాయిల్ కోసం ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఇస్మాయిల్ కూడా అబ్రహాం గారి కుమారుడే కదా, కుమారుడే. అందుకే ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి నీ సన్నిధిలో ఉండే కృపను అనుగ్రహించు. నువ్వెన్ని లక్షలు సంపాదిస్తున్నావని ముఖ్యం కాదు, నువ్వెన్ని కోట్లు సంపాదిస్తున్నావు ముఖ్యం కాదు, నీవు ఆయన సన్నిధిలో ఉంటున్నావా లేదు అన్నది ముఖ్యము. హల్లెలూయా. ఎందుకంటే నాకు హాలిడే లేదు కదా, న్యూజిలాండ్ ఓనికి వారం రోజులు హాలిడే దొరుకుతుంది నీకు, స్విట్జర్లాండ్ ఓనికి 15 రోజులు దొరుకుతుంది. కానీ సబ్బాతుకు ఒక రోజు రానికి మాత్రం హాలిడే దొరకదు. హల్లెలూయా. గవర్నమెంట్ ఉద్యోగులకు ఏముంటుందంట అన్న,
లీవులు కొన్ని ఉండే అంట, ఏమంటారు వీటిని? అవన్నీ పెట్టుకోవచ్చు, కానీ అవన్నీ పెట్టుకుంటే వచ్చేది తగ్గిపోతుంది. అట్లా ఆలోచన. ఇది లోక సంబంధంగా జీవించే మనుషుల ఆలోచన చేయాలి. మనం ఏం చేయాలి? మనం వాటిని ఉపయోగించుకోవాలి. లోకంలో బ్రతికేటోళ్ళు 20,000 సంపాదించేటోడు బతుకుతున్నాడు, తెలుసా మీకు? 50,000 సంపాదించేటోడు బతుకుతున్నాడు, 1,00,000 రూపాయలు సంపాదించేటోడు బతుకుతున్నాడు. ఎవరైనా బతుకుతున్నారు. ఆ బతుకు ముఖ్యం కాదు. నువ్వు ఆయన సన్నిధిలో ఉండి 20,000 సంపాదించి బతికినా నువ్వు ధన్యుడివే, 50,000 సంపాదించినా నువ్వు ధన్యుడివే, 1,00,000 రూపాయలు సంపాదించినా నువ్వు ధన్యుడివే, 1,00,00,000 రూపాయలు సంపాదించినా నువ్వు ధన్యుడివే. ఆయన సన్నిధిలో లేకుండా నీవు 20,000 సంపాదించినా, 50,000 సంపాదించినా, 1,00,00,000 రూపాయలు సంపాదించినా వ్యర్థమే, ఉపయోగము లేదు. నిన్ను ఆయన అంత కష్టపడి, లేదా ఆయన పరలోకమును విడిచి మన కోసం వచ్చి, లేదా మన కోసం వచ్చి ఆ మ్రాణి మీద త్యాగం చేసిన ఫలితం ఏమున్నది చెప్పు? ఎందుకు ఆయన వచ్చిండు? అబ్రహాంకు తెలివి లేదా ఆయన ఊరిలో ఉండాలంటే? ఈరోజు అబ్రహాము బయలుదేరి వచ్చిండంటే ఎవరి కోసము? మన అందరి కోసము. ఇగో నా పిల్లలు కూడా ఇలా ఉండాలి, ప్రయాణించాలి. మన ప్రయాణము, మన జీవిత యాత్ర, ఈ జర్నీ ఎవరి కోసము? ఆయన కోసమై ఉండాలి, మన కోసం కాదు. అది అప్పుడే మనం ఏమవుతాము? మరణించినా కానీ తిరిగి లేపబడతాము, తిరిగి లేపబడతాము. మనము మరణించి తిరిగి లేపబడాలంటే, లేదా ఏం బతుకుతావు ఈ లోకంలో చెప్పు? అంత కలుషితం అయిపోయింది. గాలి కలుషితం, నీరు కలుషితం, తినే ఆహారం కలుషితం. అయ్యా తండ్రి, నన్ను బతికించిన ఆయన, నాకు మంచి ఆరోగ్యం తెచ్చి, అయ్యా రోగం వచ్చింది తండ్రి, నువ్వే స్వస్థపరచు. స్వస్థపరిస్తే బతుకుతావు. మళ్ళీ ఎందుకు? మళ్ళా అదే లోక సంబంధంగానే జీవిస్తావే. పోని నిన్ను కనకరించి నిన్ను స్వస్థపరిచిండు, బతికించిండు. ఆయన కోసం ఇక నుంచి అయినా నేను బ్రతుకుతా నీకోసమే అని అంటామా? లేదు, ఇక నుంచి కూడా నా కోసమే, నా పిల్లల కోసమే అంటాము. ఎందుకు ఇక నీకు స్వస్థపరిచి? ఆయన నిన్నే కాదు అందరినీ స్వస్థపడతాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్స్ అందరినీ, మానవులందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన పక్షపాతి కాదు. కానీ మరణించిన వాడు తిరిగి బ్రతికించేది మాత్రము ఆయన కోసము బ్రతికేవారే. ఆయన కోసం మరణించే వారిని ఆయన తిరిగి బ్రతికిస్తాడు. అందుకంటే నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. నా కోసము బ్రతికేవాడు, నా కోసము మరణించేవాడిని నేను బ్రతికిస్తాను. ఆ తిరిగి బ్రతికించడం కోసం ఆయన ఆ ఊరు నుండి బయలుదేరిండు. ఆ ఊరు నుండి బయలుదేరి కానానికి ఎందుకు వచ్చినంటే, ఈ లోకమునే బ్రతకాలి, ఇక్కడనే బ్రతకాలని లేదు. ఆయన ఆ కానానులో వచ్చినప్పటికి కూడా ఐగుప్తు వెళ్ళినాక ఆయన భవనం చూసిండు, రాజభవనం. ఎవరిది? ఫరో గారిది ఇల్లు చూసిండు. ఆయన ఇంటిలాగా ఈయన కట్టుకుందామనే ఆలోచన ఆయనకు లేదు. ఎవరికి? అబ్రహాం గారికి. ఆ శారమ్మ కూడా చూడు, ఐగుప్తు దేశంలో రాజభవనం బాగుంది కదా, ఇక్కడనే ఉండిపోవచ్చు కదా అనే ఆలోచన ఆమెకు లేదు. ఈరోజు పాడుకుమని ఆలోచనలు వస్తున్నాయి. పాడుకుమని చూసి నేను అక్కడనే ఉంటే బాగుండే, పెళ్లి చేసుకున్నా కూడా మా ఆయన అయితే బాగుండే, పాడ ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి లోక సంబంధులకు. కానీ ఆయన పిల్లలకు అటువంటి పాడ ఆలోచనలు ఉండవు. చూడు, ఆమె రాజభవనంలో ఉండి కూడా లేదు, నేను గుడారంలోనే నివసించాలి, నేను గుడారంలోనే నివసించాలి, నేను ఆయన సన్నిధిలోనే నివసించాలి. నేను ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నివసిస్తానో నేను మరణించిన కానీ తిరిగి లేస్తాను. ఇది నా దేశము కాదు, ఇది నా లోకము కాదు. నాకంటూ ఒక లోకము ఉన్నది, నాకంటూ ఒక దేశము ఉన్నది. దానికోసం నిరీక్షించిన వాళ్ళు, దానికోసం వాళ్ళు బ్రతికిన వాళ్ళు. ఈ లోక సంబంధంగా వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకలేదు. ఆమె 127 సంవత్సరాలే బ్రతికింది, కానీ ఆయన కోసం మాత్రమే బ్రతికింది. ఆమె సంతోషంగా ఇచ్చేది. ఇంకా ఆమె చనిపోయేది కాదు, కానీ ఆమెకు ఏమైందంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది ఆమె. ఎవరు? శారమ్మకు. ఆమెకు కొంచెం తెలియకుండా తీసుకెళ్ళిండు అనమాట. అపవాది వచ్చి శోధించడం వల్ల అయ్యో ఏకైక కుమారుడు కదా అని ఆలోచన చేసి చనిపోయింది ఆమె. కానీ వాళ్ళు బ్రతికిందంతా ఆయన కోసమే బ్రతికారు. అందుకే మనం కూడా ఎందుకు బ్రతకాలి? బ్రతికిన ఆయన కోసమే, చనిపోయిన ఆయన కోసమే. అందుకే మృతులైన నీ వారు
బ్రతుకుదురు, మనల్ని బ్రతికించడం కోసమే ఆయన దిగివచ్చాడు. చూడండి 26వ వచనం, 26వ అధ్యాయము 20వ వచనము ముగించుకుందాం. ఇది నా జనమా, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనము. నా జనమా, నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు, భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెళ్ళి, యెహోవా తన నివాసములో నుండి వెళ్ళి వచ్చుచున్నాడు. వెడలి వచ్చుచున్నాడు. భూమి హల్లెలూయా, తన మీద హల్లెలూయా. చాలమ్మ. ఆయన తన నివాసము వదిలి వచ్చుచున్నాడు. లేదా ఆయన దేనికైనా వస్తాడు. ఆయన నివాసం వదిలి రాడు అనడానికి నీవెవరు చెప్పడానికి, మనం ఎవరం చెప్పడానికి? ఆయన ఏమైనా చేయగలుగుతాడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఆయన పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. లేచి 40 సంవత్సరములు 40 రోజులు జీవించాడు. తిరిగి లేచిన తర్వాత ఏంటి, 40 రోజులు ఆయన శిష్యులకు అందరికి కనిపించాడు. తిరిగి వాళ్ళకు బోధ చేశాడు. అది మనుషులకు సాధ్యమా? ఎవరైనా ఉన్నారా అట్లా? ఎవ్వరు లేరు. అది కేవలము ఆయనకు మాత్రమే సాధ్యము, ఆయనకు మాత్రమే సాధ్యము. అందుకే మనం కూడా బ్రతికినన్ని రోజులు ఎవరి కోసం బ్రతకాలి? ఆయన కోసమే బ్రతకాలి. లేదా మనం మరణించినా ఆయన కోసమే. కానీ మనం దేనికోసము భయపడకూడదు. ఎందుకంటే మృతులను లేపువాడు ఆయనే. ఈ లోకంలో మనకు ఏం సంభవించే కానీ మనం దేనికోసము భయపడకూడదు. కాబట్టి మనము ఆయన కోసం బతుకుతున్నామా లేకుంటే మన కోసం బతుకుతున్నామా అనేది మన ఆలోచించుకోవాలి. ఎందుకంటే అబ్రహాం గారు ఇస్మాయిల్ గురించి ఆలోచించాడు. ఎందుకు? ఆయన తన సన్నిధిలో ఆయన జీవించాలని. లేదా అలాగే మనం కూడా ఆయన సన్నిధిలో ఉండాలని ఆ తపన, ఆశ ఉండాలి. ఆయన సన్నిధిలో మనం బతికితే మనము మరణించినా కానీ తిరిగి లేపబడతాము. అటువంటి జీవితము పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.